హైదరాబాద్లోని ఆనంద్బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కార్యనిర్వాహాధికారి ఏబి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి ఆలయాలేనని అన్నారు. శ్రావణ శుద్ధ దశమి సందర్భంగా ఆగస్టు 22 నుంచి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 22న కోయిల్ ఆల్వాల్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, ధ్వజ పటాదివాసం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23వ తేదీన గరుడ హోమం, 24వ తేదీన ఎదుర్కోళ్లు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం హనుమాత్ సేవతో పాటు రథోత్సవం నిర్వహించబడుతుంది. వెంకటేశాయ అనంత వేద రూపాయ ఆనందభాగ నివాసిని హరిచంద్ర గోతేంద్ర స్వామిని నిత్యమంగళం. ఆనందభావ్ మల్కాజ్గిరి ఆనందభావులో వేయించేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి మా ఆలయ కార్యనిర్వహణాధికారి ఏబి రవీంద్రారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో చక్కగా కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజున ఉదయం రోజున కోయిలవారి తిరుమంజనము, ఆలయం అంతా కూడా శుభ్రపరచుకోవడము, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, ఆ తర్వాత మరియు అంకురార్పణ, మరియు ఆ రోజున సాయంకాలము దీక్షా స్వీకరణ మొదలగు పూజా కార్యక్రమాన్ని కూడా విశిష్టారాధన ఉంటున్నాయి. 2వ రోజున గరుడ హోమము మరియు దేవతా ఆరాధన అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ధ్వజారోహణము మరియు సాయంత్రము అదే రోజున సాయంకాల సమయంలో ముఖ్యంగా ఇష్టదేవతలను మరియు అగ్ని కార్యము, దేవతారాధన మరియు అగ్ని కార్యక్రమాన్ని కూడా ఉంటాయి. నిత్య బహుమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. 3వ రోజున అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు ఎదుర్కోళ్ల ఉత్సవము, ఆ తర్వాత అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అనంతరం స్వామివారి యొక్క అన్నప్రసాద నివేదన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు హనుమత్ సేవాహనం కూడా ఉంటుంది. మరి రథయాత్ర ఉంటుంది. అందులో కూడా భాగంగానే భక్తులందరూ కూడా పాల్గొనాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మన అందరి యొక్క ఇతి బాధలన్నీ కూడా నివారించేవాడు ఆ విష్ణుమూర్తి. సుదర్శన హోమాన్ని కూడా మనం 4వ రోజు నిర్వహించుకుంటున్నాము. ఆ సుదర్శన హోమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారికి పరిపూర్ణమైన అనుగ్రహానికి అందరూ కూడా పాత్రగా కోరుతున్నాము. 5వ రోజున సాయంత్రం, అదే రోజున 4వ రోజు సాయంత్రము స్వామి వారికి ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఉద్వాసనం మరియు అనేక కార్యక్రమాలు కూడా నిత్య వైభవంగా జరుగుతాయి. 5వ రోజున స్వామివారికి స్వప్నోత్సవం జరుగుతుంది. దాంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా భక్తులు అత్యంత వైభవయుతంగా పాల్గొని స్వామివారికి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలిగా కోరుతున్నాము. ఈ ఆనందభావ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యము చాలా అందరికీ తెలిసినదే. కాబట్టి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి
భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ఇష్టమైనటువంటి కార్యక్రమం కళ్యాణ సేవ మరియు సుదర్శనము, మరి సంతానం లేని వారు ముఖ్యంగా ఈ యొక్క మన దగ్గర గరుడ హోమంలో పాల్గొన్నవారు మన స్వామివారి వద్ద గరుడ ప్రసాదం స్వీకరించారు. చాలా మంది కూడా సంతానం కలిగింది కాబట్టి సంతానం లేని వారు ఆ గరుడ హోమంలో పాల్గొని ఆ స్వామివారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందబాగ్ క్రాస్ రోడ్ నందు 22/8/26 నుండి 26/2/26 వరకు వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో, దాతల సహకారంతో చేయబడింది. దేవాలయంలో గరుడ హోమం ముఖ్యమైనది. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు గరుడ ముద్ద తీసుకొని దేవాలయంలో ఆరగించినట్టు వాళ్ళకు పిల్లలు కలుగుతారని ఇక్కడ ప్రతీతి. మరియు సుదర్శన హోమంలో మొత్తము ఈతి బాధలు, ఏదైనా మిగతా గ్రహ దోషాలు అవన్నీ ఉంటే పోతాయని ప్రతీతి. సుదర్శన హోమం కూడా ఇక్కడ ప్రత్యేకమైన హోమం. కళ్యాణం జరుగుతుంది 3వ రోజు, ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం. జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందబాగ్ లో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 22/8/2026 నుండి 26/8/2026 అనగా శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి వరకు అత్యంత వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ.